స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి ఆచార్య కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, శకున శాస్త్రంలో బల్లిపాటు, పెద్ద పక్షి అరుపు, పక్షులు ఇంట్లోకి ప్రవేశించడం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయా? శకున శాస్త్రం నిజంగా శుభాశుభాలను తెలియజేస్తుందా? తప్పకుండా తెలియజేస్తుంది. శకున శాస్త్రం మన మనస్సు పైన ప్రభావం చూపించేటటువంటి శాస్త్రం. మనస్సు ఎలాంటిది అంటే ఏ విషయాన్నైనా వినగానే, తెలుసుకోగానే స్పందిస్తుంది. మనం రియాక్ట్ అంటాం మనం ఆంగ్ల భాషలో. స్పందిస్తుంది. రామచంద్రమూర్తి వివాహం అనంతరం జనకుని ఆస్థానంలో ప్రయాణానికి ఉద్యుక్తులై విశ్వామిత్రుడితో బయటకు రాగా విపరీత ప్రమాద సూచనలైనటువంటి శకునములు కనిపిస్తాయి. ముందుగా వ్యతిరేకం, ఆ వెనుకనే కిలకిలారవలు వినిపించడంతో శుభశకునములు. ముందుగా అశుభశకునములు, ఆ వెనువెంటనే శుభశకునములు. శకున శాస్త్రం మనం రామాయణంలోనే చూడవచ్చు. నిత్య జీవితంలో నేటి కాలంలో కూడా మనం గమనించవచ్చు. పెద్ద పక్షి, గుడ్లగూబ ఇలాంటివి, గద్ద, డేగ, వీటికే పెద్ద పక్షులు అంటూ ఉంటారు. ఇవి నివసించేటటువంటి స్థానాలు వనాలు, అడవులు, లేదా కొండకచో ఒక్కొక్కసారి శ్మశానాలు కూడా. మానవులమైన మనమంతా కూడా నివాస స్థానాలు పెంచుకుంటూ, జనావాసాలు పెంచుకుంటూ, వాటికి ఆవాస క్షేత్రాలైన ఈ వనాలను నిర్దాక్షిణ్యంగా తొలగించి అక్కడికి వెళ్ళి మన ఇళ్ళు కట్టుకోవడంతో ఇంకేం చెయ్యలేక అవి మన గృహాలలోకి వస్తున్నాయి. గబ్బిలం కావచ్చు, అలాగే వాటి అరుపులు కావచ్చు, బల్లి. మనం కంచికి వెళితే బంగారు బల్లి కూడా చూస్తాం ఆలయంలో. అది కూడా ఒక శకునమే. ఎటువంటి పరిస్థితిలో కూడా గోడ పట్టు విడిచిపెట్టని ఈ బల్లి విపరీతమైన వేడి ఒకవేళ అక్కడ ఉద్భవిస్తే ఆ పట్టు జారుతుంది. మన శరీరం మీద ఎక్కడ పడితే అక్కడ ఒక ఫలితం. ఇది ఒక శాస్త్రం, మూఢనమ్మకం కాదు. ఇక్కడ శాస్త్రాన్ని శాస్త్రంగా చూడాలి. అలాగే ఈ శాస్త్రం భయపెట్టకుండా వెంటనే ప్రామాణికమైనటువంటి పరిహారాన్ని కూడా సూచిస్తుంది. గౌళి పతనము అన్న పేరిట పంచాంగం సూచించేటటువంటి ఈ శకునం ఇది అశుభం అన్న మాట చెప్పి వెంటనే ఈ అశుభానికి ఫలితంగా మౌనం, నిరాహారం, సచేల స్నానం, భస్మధారణ, శివనామస్మరణ, ఓం నమ శివాయ అనుకోండి, ఓం నమ శివాయ అనుకోండి అనే పరిహారాన్ని కూడా సూచిస్తుంది. భయపెట్టే స్వభావం ఎక్కడా ఈ ప్రాచీన శాస్త్రాలలో లేదు. అది రెండవ భాగం చదవకుండా మొదటి భాగమే తెలుసుకొని పాదం మీద గౌళి పతనం ప్రయాణం, వీపుమైన బల్లి ప్రమాదం, కలహం, శిరస్సు కలహం ఇలా చదువుకొని భయపడిపోతూ ఉన్న మనం ఎందుకు ఇలాగా వెంటనే మనం ఆ గౌళి పతనం కారకంగా శరీరానికి సంభవించినటువంటి ఇటువంటి సమయంలో ఏదైనా విషప్రభావం మన శరీరానికి చేకూరితే తొలగించుకోవడం కోసం స్నానం చేయాలి. పవిత్రత చేకూరుతుంది. శారీరక పవిత్రత, మానసిక పవిత్రత కోసం నమశివాయ. ఇంటిలోకి గుడ్లగూబ వచ్చింది, గబ్బిలం వచ్చింది, ఇవి రాకూడని పక్షులు, వాటి స్థానాలు అవి ఉండగా మనం వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకుంటున్నాం. ఇది మన పాపం. వచ్చాయి అవి మళ్ళీ మన ఇంటిలోనికి రాకుండా శివనామస్మరణ చేసి 7 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం ధూపం వెయ్యాలి. ధూపం వేస్తే ఈ పక్షులేవి ఇంటిలోనికి రావు. రామాయణం ఆదిగా, మహాభారతం మొదలుగా దుర్యోధనుడు జన్మించాడు. గుడ్లగూబ శబ్దాలు వినిపించాయి. శకునమే కదా. ఇలాగా రామాయణ భారతాది సమస్త గ్రంథాలు ఈ శాస్త్రాన్ని వివరంగా మనకు తెలియజేశాయి.
వాటిని తీసివేసి ఈనాటి కాలంలో మనం ఇవన్నీ కూడా ఉపయోగం లేనటువంటివి, ఈనాటి కాలంలో ఉపయోగం ఎందుకు పనికిరానటువంటివి అని తీసిపారవేయకూడదు. శాస్త్రం శాస్త్రమే. సహేతుకంగా ఆలోచన చేసి వైజ్ఞానికంగా నిర్ధారణ చేసి వాటికి పరిహారాలు కూడా ఉన్నవి, చెప్పబడినవి తెలుసుకుని పాటించాలి. ప్రశాంతతను పోగొట్టుకోకుండా ఉండాలి. ఇది మార్గం. గురుగారు, మనం ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా మనకి ప్రసాదం తీసుకొని ఇస్తే దాన్ని ఏం చేయాలి? ఉపసమీపే వసించుట. మనం చేసే ఉపవాసాలన్నీ ఎందుకొరకు? పరమాత్మ అనుగ్రహం మనకు లభించేందుకై అని చెప్పుకోవాలి. ఉపవాసం చేసినా, వ్రతం చేసినా, అభిషేకం చేసినా, జపం చేసినా, హోమం చేసినా ఆ దేవతా అనుగ్రహం సంపూర్ణంగా మనకు రావాలి. ఆ దేవతానుగ్రహం అందించే నిమిత్తమే పరమాత్ముడే ప్రసాదాన్ని పంపించాడు. అలాంటప్పుడు ఆ ప్రసాదాన్ని తృణీకరించకూడదు. ప్రసాదం అనగానే ఏవైనా కిలోల కొద్దీ ఉంటుందా? కాసింత. కనుక ఉపవాస వ్రతానికి ప్రసాదం నోట్లో వేసుకుంటే ఏ ప్రమాదము లేదు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో మన సంకల్పాన్ని అనుసరించి నిర్జల ఏకాదశి ఉపవాసం, తొలి ఏకాదశి ఉపవాసం, మలి ఏకాదశి ఉపవాసం, ద్వాదశి, ఇంకేవో కారణాల చేత వ్రతంగా ఒక ఉపవాసం ఇలా పెట్టుకున్నప్పుడు పదార్థం తినలేనటువంటి పరిస్థితి. ఇచ్చారు. ఇచ్చిన వారిని మనం అగౌరవపరచకూడదు. ప్రసాదాన్ని కూడా అగౌరవపరచకూడదు. పరమాత్మ పంపించాడు కనుక ఆ పదార్థాన్ని ఇలా పుచ్చుకొని కాసేపు అయ్యాక మరింకెవరికైనా అందజేయాలి. ఇది మొదటి పద్ధతి. ఎవరూ లేరు, ఎవరూ తీసుకోరు, మనకే ఇచ్చారు. అలాంటప్పుడు ఆ పదార్థాన్ని అంటూ వాసన చూచి మొక్కల పాదుల మధ్యన విడిచిపెట్టాలి. వాసన చూడడం కూడా పదార్థాన్ని స్వీకరించడంతో సమానం. కనుకనే నేటికి ఒరిస్సా క్షేత్రంలో ఉన్న పూరి జగన్నాథ స్వామి వారి ఆలయంలో దేవతా ఆరాధన నివేదన నిమిత్తమే వంటకాలు చేసేటటువంటి ఆ పాచకులు, వంటవారు 56 భోగ్ 56 రకాల నైవేద్యాలు సిద్ధం చేస్తూ ఉంటారు. స్వామికి గంటకి నైవేద్యాలు పెడుతూ ఉంటారు. ఆ వంటవారంతా కూడా ఈ వాసనలు తాము స్వీకరించకూడదు కనుక ముక్కుకు బట్ట కట్టేసుకుంటారు. వాసన స్వీకరించకూడదు. ఆఘ్రాణ దోష పరిహారార్థం అన్నసూత్రమంటపటం కరిష్యే అహమస్మి ప్రథమజా ఋతస్య. ఇలా పూర్వం వాసన స్వీకరించడం కూడా దోషమే కనుక అన్న సూక్తం, ఓ సూక్తం మంత్రం చెప్పేటటువంటి వారు. కనుక ప్రసాదం ఎవరైనా ఇస్తే నిరభ్యంతరంగా తీసుకుందాం. కొంచెమే కదా, కాదండి నియమంగా ఉంది, ఎవరికైనా ఇచ్చేద్దాం. లేదా వాసన చూచి మొక్కల పాదన భద్రంగా విడిచిపెడితే సమస్త జీవకోటికి ఆహారాన్ని అందించిన పుణ్యఫలం మనకు లభిస్తుంది. ఇది మార్గం. గురువుగారు, అపరోక్షానుభూతి అంటే ఏమిటి? ఆర్ష సంప్రదాయంలో ఈ అనుభూతికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? జగద్గురువులను స్మరిస్తూ అపరోక్షానుభూతి అత్యద్భుతమైన వేదాంత గ్రంథం. ఉజ్జాయింపుగా 140 శ్లోకాలకు పైగా ఉన్నటువంటి ఈ గ్రంథం మనకు నిత్యానిత్య వస్తు వివేకాది సమస్త విషయాలను ప్రత్యక్షంగా మన అనుభూతికి తెలియజేసేలాగా వివరిస్తుంది. ద్రష్ట, దృశ్యం అనేవి రెండూ మనం చూస్తూ ఉంటాం. దృశ్యం కనిపించేది ప్రకృతి, ద్రష్ట చూసేవాడు. చూసిన జ్ఞానం మనకు ఎలా కలిగింది అది దైవం. ఈ ద్రష్ట దృశ్యం అనేటటువంటి బంధనాన్ని మనకు పరోక్షంగా అనుభూతి పరంగా తెలియజేసేది అపరోక్షానుభూతి అనేటటువంటి ఈ ఉజ్జాయింపుగా 140 శ్లోకాలకు పైగా ఉన్నటువంటి జగద్గురువులు అందించినటువంటి 175కు పైగా ఉండే మహాగ్రంథాలలో ఒకటి. 140కి పైగానే శ్లోకాలు, కానీ ఒక్కొక్క శ్లోకం మణిపూస. ఆత్మానాత్మ వివేకం మనం గమనించినప్పుడు ఆత్మ కనిపించదు. పరోక్ష ప్రియ ఇవ హి దేవా అని వేద ప్రమాణం. పరోక్షంగా చేసే పనులే మనకు మేలు కలిగిస్తాయి. లౌకికంగా ఒక మాట చెప్పుకుందామండి. భర్త ఇల్లాలికి
ఏమీ చెప్పకుండా సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఓ 25,000 కంచి పట్టు చీర తీసుకువచ్చి ఒక సంచి చేతికి ఇచ్చి ఇందులో ఏదో ఉంది చూడు అన్నాడే అనుకుందాం. అలా తెరిచి చూడగానే ఆవిడికి కలిగే అనుభూతి అపరోక్ష అనుభూతి. మాటల్లో మనం లెక్క పెట్టలేమండి. దైవం మనకు కనిపించడు, దైవ విగ్రహం కనిపిస్తుంది. ఆ 25,000 కంచి పట్టు చీర కనిపించవచ్చుగాక, కానీ ఆవిడకు కలిగిన అనుభూతి అది మనం కొలమానంతో కొలవలేం. ఆ చీర కొనడానికై అతడు పడిన వేదన, కష్టము, యాతన, చేసిన అప్పు, లేదా నెల రోజుల 20 రోజుల అతడి శ్రమ కష్టం అంతా కూడా ధనరూపంగా మార్చి తెచ్చిన ఆ కష్టఫలమంతా కూడా ఇల్లాలి ముఖంలో ఉండే ఆనందాన్ని చూచి అతడు మర్చిపోతాడు కదా. వారిద్దరికీ కలిగేది స ఏకో మానుష ఆనంద అంటుంది వేదం. ఇది మానుష ఆనందం, బ్రహ్మానందానికి మొదటి మెట్టు. 13 ఆనందాలలో ఇది మొదటిది మానుష ఆనందం. కనుక అపరోక్షానుభూతి అనే ఈ గ్రంథంలో మనకు జీవుడు, విశ్వాత్మ, పరమాత్మ, పరోక్షంగా మనం పొందేటటువంటి అనుభూతి, ప్రత్యక్షంగా మనకు కలిగేటటువంటి స్థితి, వీటన్నింటినీ కూడా భగవత్పాదుల వారు సవివరంగా చర్చ చేస్తారు. నిజంగా అద్వైత ధర్మం పట్ల ఆసక్తి గలవారు ప్రతి ఒక్కరూ కూడా చదవవలసిన పరమాద్భుతమైన గ్రంథం ఇది అపరోక్షానుభూతి. సాధనా చతుష్టయం అంటే ఏమిటి? ఇది ఏ గ్రంథంలో ఉంది దీని ప్రస్తావన? అపరోక్షానుభూతి అనే గ్రంథంలోనే మొట్టమొదటిగా చెప్పబడ్డ అంశం ఈ సాధనా చతుష్టయం. నిత్యానిత్య వస్తు వివేకం అనేది ఒకటి అంశం, ఇహమత్ర ఫలభోగ విరాగం అనేది రెండవ అంశం, శమదమాది షట్క సంపత్తి ఇది మూడవది కాగా, ముముక్షత్వం అనేది నాలుగవది. ఈ నాలుగింటికే సాధన చతుష్టయం అని పేరు. నిత్యానిత్య వస్తు వివేకం. నిత్యమైనది ఏమిటి? దైవస్వరూపం, కనిపించదే. అనిత్యమైనది ఏమిటి? శరీరం, ఇది కనిపిస్తుంది. అనిత్యాని శరీరాన్ని, కనిపించేది ఏదైనా కూడా నశిస్తుంది. ఇది రెండవ సూత్రం ఇందులోనే. కనిపించని దైవం శాశ్వతం, కనిపించే దేహం అశాశ్వతం. ఈ వివేకం కలిగి ఉండడం నిత్యానిత్య వివేకం. చిన్న ఉదాహరణగా చెప్పుకోవాలి అంటే, అంత అన్నం తీసుకొని కలుపుకొని మనం తింటున్నాం అంటే ఆ అన్నం చేతితో పట్టుకుని తింటాం, అలా ఎగిరి నోట పడదు. అన్నం చేతిలో పట్టుకున్నంత మాత్రాన ఈ చేతికి బలం రాదు, అది లోనికి వెళ్ళాలి, చాలా పెద్ద ఎక్సర్సైజ్ లోపల జరగాలి, శక్తి అలా చేతిలో ఉండే నరాల ద్వారా ప్రవహించాలి, ఆ చేతికి వేగం పెంచాలి. కనిపించనిది వేరు, కనిపించేది వేరు. కనిపించేది ఏది సత్యం కాదు, అశాశ్వతం, అనిత్యం. కనిపించనిది శాశ్వతం, అది నిత్యం, అది పరమాత్మ, ఇది దేహం. ఇది నిత్యానిత్య వివేకం కలిగి ఉండడం. ఇహముత్ర ఫలభోగం, రెండింటికంటే కూడా మించిన స్థితి. రెండేమిటి? నీది నాది అనే భావన. ఈ రెండింటికంటే కూడా మించిన భావన మనది అంటూ ఉంటారు పెద్దలు. అపజయం కలిగింది, కుంగిపోకూడదు. జయం కలిగింది, పొంగిపోకూడదు. ద్వంద్వాతీతంగా మనస్సును మార్చుకోగలగడమే సాధనా చతుష్టయంలో రెండవ మెట్టు. ఇక మూడవది శమదమాది షట్క సంపత్తి. శమము, దమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం అనే ఆరింటికి శమదమాది షట్క సంపత్తి అంటుంది శాస్త్రం. మనకు కామక్రోధాదులు తెలుసు, వీటి గురించి పరిచయం తక్కువ. శమము నిగ్రహించుకోగలగడం, చూడకూడదు అనేవి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. కన్ను పోయింది, చూడకూడదు అన్న జ్ఞానం కలిగిన మరుక్షణం కన్నులు మూసుకోగలగాలి, ఆలోచన చేయకుండా ఉండగలగాలి. తెలియకూడని విషయం తెలుస్తున్నది, దూరంగా వెళ్ళిపోవాలి. మాట్లాడకూడని విషయం మాట్లాడవలసిన సందర్భం ఏర్పడబోతున్నది, మౌనం వహించాలి, అక్కడి నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించగలగాలి. ఇది శమము. దమము ఇంద్రియ నిగ్రహం. శమము అంటే లోన ఉండి బయటికి వచ్చేటటువంటి భావాలను నియంత్రించగలగడం. దమము అంటే బయట నుంచి వచ్చేటటువంటి భావాలను లోన చేర్చకుండా నియంత్రించగలగడం. రెండు చాలా గొప్ప విషయాలు అవుతాయి.
ఉపరతి అంటే కూడా రతము ఆనందము, అన్నింటికంటే కూడా మించిన ఉదాత్తమైన స్థితి ఒకటి ఉన్నది అని తెలుసుకోగలగడం. ఈ ఆరింటికంటే కూడా మించింది 4వ సాధనా చతుష్టయం, అది ముముక్షుత్వం. బంధనాల నుంచి విముక్తి కావాలి అనే ఆలోచన కలవారికే ఇలాంటి వేదాంతం, వైరాగ్యం ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఏం జరిగినా మన మంచికే అనే ఆలోచన ఈ సాధనా చతుష్టయం ద్వారా మనం పొందగలుగుతాం. శరీరం ఒక సాధనం. ఈ శరీరాన్ని వినియోగించి కర్మ ఆచరణ చేయాలి. అలాగే ఆ కర్మ వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం నాకు చెందినది కాదు, దానికి నేను కర్తను కాదు, కర్మ మాత్రమే నా అధికారం, నేను చేశాను, ఇది ఫలితం ఇవ్వడం లేదు, మరి ఒకసారి ప్రయత్నం చేస్తాను. ఇలాంటి వివేకం కలిగి ఉండడమే సాధనా చతుష్టయం. ఈ విషయం అపరోక్షానుభూతి అనే గ్రంథంలో మొదటి అంశం. ఇటువంటివి ఈ గ్రంథంలో 140 అంశాలున్నాయి. అనంతమైన వేదాంతాన్ని అలా కొండను అద్దంలో చూపినట్లుగా జగద్గురువులు ఈ గ్రంథంలో వివరిస్తారు. గురుగారు, ఇక మరో సందేహం, ప్రదోష కాలంలో ఎలాంటి పనులు చేయకూడదు? ప్రదోషం అంటేనే రాత్రి ఆరంభ సమయం. ప్రదోష కాలంలో ఎటువంటి పనులు చేయకూడదు? రాత్రి ఆరంభ సమయంలో గడప పైన కూర్చోకూడదు, వాకిలి ఓడవకూడదు, దీపారాధన అంతకంటే ముందే చెయ్యాలి, అప్పుడు చేయకూడదు. పక పక పకమని నవ్వకూడదు. ప్రదోష సమయంలో ప్రయాణం చేయకూడదు, కూర్చోవాలి, ఇంటిలోనికి వెళ్ళాలి, ధ్యానం చేయాలి, జపం చెయ్యాలి, మౌనవ్రతం పాటించాలి, దైవనామస్మరణ చేయాలి మనస్సులోనే. ఎవరికి నష్టం కష్టం కలిగించే విధంగా మాట్లాడకూడదు. ఈ అంశాలన్నీ కూడా మనం అపరోక్షానుభూతి ద్వారా కూడా స్మరించుకోవచ్చు. కనిపించే విగ్రహం ఇది సగుణం, కానీ ఈ విగ్రహంలో శక్తి లేదు. శక్తి తీసుకువచ్చేటటువంటి మంత్రం ప్రదోష సమయంలో మనం జపం చేసేటటువంటి దైవనామస్మరణ, ఆ మంత్రం కనిపించదు కానీ శక్తి కలిగి ఉంటుంది. నిత్యానిత్య వరూపణ కానీ, లేక ప్రదోష సమయంలో చేసేటటువంటి చేయకూడనటువంటి పనులు కానీ, చేయవలసినవి చేయకూడనివి తితిక్ష. ఆనందాన్ని కలిగి ఉండడమే తితిక్ష. ఏం జరిగినా నవ్వుతూ ఉండాలి, ఏ వ్యాధి వచ్చినా నవ్వుతూ ఉండాలి. దీని పేరు తితిక్ష అంటుంది ఈ వేదాంత శాస్త్రం. ఎప్పుడూ ఆనందంగా ఉండగలగడం, ఏం జరిగినా నాకు మంచి అనుకోవడం ఆనందం. నవ్వుతూ ఉన్నవాడిని ఎవరేం చేయగలుగుతారు? ఇలాంటి స్థితి తెచ్చుకోవాలి. ప్రదోష సమయంలో చేయకూడని పనులు ఏవైతే ఉన్నావో తెలుసుకొని వాటిని చేయకుండా ఉండడమే తితిక్ష సాధించేటటువంటి మార్గంలో ఇది మొదటి మెట్టు. ఎదుటి వారిని గేలి చేయకుండా ఉండడం, ఇంతకంటే మించిన గొప్ప సాధన ఉపాయ మార్గం మరి ఒకటి ఉంటుందా? ఎవరికి నష్టం కలిగించకుండా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, నియంత్రణలో ఉండాలి, తక్కువ మాట్లాడాలి, దైవనామ స్మరణ చెయ్యాలి, ఇతరులకు సహాయం చెయ్యాలి, అనవసరపు ప్రయాణాలు చేయకూడదు. ఈ ప్రయాణాలు 2 రకాలు, శారీరకంగా మానసికంగా. అందుకే ఒకచోట కూర్చోండి అన్నారు. ప్రదోష సమయంలో సంధ్యావందనం చేసేటటువంటి అర్హత గలవారు చేసే సమయంలో కూర్చొని చెయ్యాలి. ఉదయం సమయంలో నిలుచొని చెయ్యాలి, పడమర వైపుగా తిరిగి చెయ్యాలి, తూర్పు వైపు తిరిగి చేయకూడదు. ఇవన్నీ కూడా ప్రదోష సమయంలో తెలుసుకొని చేయవలసిన పనులలో కొన్ని మాత్రమే. దేవాసుర సంయత్త ఆసన్న తే దేవ ఆప్యేష్వమృజత అనేటటువంటి ఆరణ్యక మంత్ర భాగంలో ఈ ప్రదోష సమయంలో చేయకూడని పనులన్నీ చెప్పబడి ఉన్నవి. ముఖ్యంగా ఎవరిని దూషించకూడదు, ఇది నియమం. మౌనంగా ఉండడం ఇది గొప్ప బలం, సంఘ బలం. ఇది మౌనాన్ని మనం నిజంగా స్వీకరించగలిగితే ఇంతకంటే బలం మరి ఒకటి లేదు అంటుంది శాస్త్రం. ప్రదోష సమయంలో మాట్లాడడం దోషం, మౌనంగా ఉండాలి, ఇది బలం. చెయ్యకూడనిది మాట్లాడడం. గురుగారు, సమసప్తకం అంటే ఏమిటి? సమసప్తకం ఉంటే వివాహం జరిపించవచ్చా? సమసప్తకం అంటే 7 ఉండేవే 12 కదా. ఒక గ్రహ కుండలిలో ఒక్కొక్క కుండలిలో 30 డిగ్రీల చొప్పున 12 గడులు, 360 డిగ్రీలు. మరి 7 ఎలా వచ్చాయి?
అన్నప్పుడు ఆ మొదటి సంఖ్య గల ఆ రాశిని 2 సార్లు మనం లెక్కించవలసి వస్తుంది. మేషరాశికి సప్తమ భావం వృశ్చిక రాశి, వృశ్చిక రాశికి సప్తమ భావం మేషరాశి. మళ్ళీ వృశ్చికం లెక్క పెడుతున్నాం. పంచమానికి పంచమం 5వ ఇంటికి 5వ ఇల్లు. మేషరాశికి 5వ ఇల్లు సింహరాశి, సింహరాశికి 5వ ఇల్లు ధనురాశి. మేషం నుంచి ధనురాశి 9వదే అవుతుంది కదా. ఇలా గణన చేసినప్పుడు సింహరాశిని 2 సార్లు లెక్క పెడతాం మనం. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. సింహం పంచమ భావం, సంతాన భావం. పంచమానికి పంచమం అన్నప్పుడు మళ్ళీ సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు. నవమం దూర ప్రయాణాలు. ఇలా చేసేటటువంటి ఈ జ్యోతిషపరమైన విభాగంలో సమసప్తకం అనేది ఒక చిత్రమైనటువంటి కూటమి. రాశి కూటాలు, నాడి, గణం, అనేక కూటాలు అన్నీ ఎలా ఉన్నా బాగోలేకపోయినా సమసప్తైదు మాంగళ్యం దంపత్యో ప్రీతివర్ధనం అనే ఒక శ్లోకం ఆధారంగా సమసప్తకాలయ్యాయి, వివాహం చెయ్యండి అంటూ ఉంటారు. అయితే ఇందులో విషమ సమసప్తకాలు అనేవి కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి, మకర రాశి వారికి వివాహం జరిపించకూడదు. ఇది విషమ సమసప్తకాలలో మొదటిది. అలాగే సింహరాశి వారికి, కుంభరాశి వారికి వివాహం కూడదు. ఇది రెండవది. మధ్య మార్గంగా వృషభ రాశికి, వృశ్చిక రాశికి, మేషరాశికి, తులారాశికి కూడా కూడదు అంటుంది శాస్త్రం. సమసప్తకాలన్నీ మంచివే, కానీ కొన్ని విషమ సమసప్తకాలు అని చెప్పేటటువంటి ఈ శాస్త్రం ఎంత సూక్ష్మంగా వివరణ చేస్తుందో. అగ్ని, భూ, వాయు, జల ఈ తత్వాలతో ఉండే రాశులు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశులు. కర్కాటకం జలరాశి, మేషం అగ్నితత్వంతో కూడుకున్నది. చర, స్థిర వాయుతత్వాలు, ద్విస్వభావ తత్వాలు. చర మేషం, స్థిర వృషభం, ద్విస్వభావం మిథునం. ఇలా తత్వాలతో, గుణాలతో ఉండేటటువంటి ఈ రాశులలో సమసప్తకం అనేసరికి కర్కాటకం చంద్రుడు, సింహం రవి. ఈ ఇద్దరిని మినహాయించి మిగతా 5 గ్రహాలకు 2 స్థానాలను జ్యోతిషం ఆధిపత్యంగా అందించింది. మిథునం కన్య బుధుడు, వృషభం తుల శుక్రుడు, మేషం వృశ్చికం కుజుడు, మీనం ధనుస్సు గురువు, మకర కుంభములు శని. ఈ 5 రాశులు ఒక పక్కన, కర్కాటకం మనస్సు రాశి, సింహం రవి శరీరం, గ్రహరాజు రవి. కనుక ఈ గ్రహరాజు అయినటువంటి రవి దగ్గరికి ఈ 5 ఎవరు వచ్చినా కూడా 10 డిగ్రీలు, 11 డిగ్రీలు, 15 డిగ్రీలు, 17 డిగ్రీల ప్రమాణంలో గురువు, శుక్రుడు, కుజుడు, శని వారికి అస్తంగత్వం. ఇన్ని నియమాలతో కూడుకున్న ఈ జ్యోతిష చక్రంలో 9 గ్రహాలు 12 గడులలో సంచారం చేసేటటువంటి క్రమంలో తప్పనిసరిగా అబ్బాయి, అమ్మాయి వారి వారి నక్షత్రాల కారకంగా రాశులు ఏర్పడి, ఆ రాశులు ఇలా సమసప్తకాలుగా ఏర్పడినప్పుడు ఒక సూత్రాన్ని అందరికీ ఆపాదించేసి సమసప్తైదు మాంగళ్యం దంపత్యో ప్రీతివర్ధనం అని అనకూడదు. ఎలా అంటే, వెంకటేశ్వర స్వామి వారు శ్రవణ నక్షత్రం, మకర రాశి. అలర్మేలు మంగాదేవి ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి. నక్షత్రం ఒక్కొక్కసారి మార్చి మఖ, ఆశ్లేష ఇలా ఏది చెప్పినా కూడా ఈ మకర కుంభరాశులకు సంబంధించినదే, కర్కాటక సింహరాశులకు సంబంధించినదే అయినందువలన ఆయన కొండ మీద, ఆవిడ కొండ కింద. ఇటువంటి కొన్ని ఉదాహరణలు చెబుతూ ప్రాచీనులు శాస్త్రాన్ని సమతౌల్య స్థితిలో ఉంచేటటువంటి నేపథ్యంగా కొన్ని కథనాలను కూడా మనకు అందించారు.
శాస్త్రాన్ని శాస్త్రంగా చూడాలి. కనుక కర్కాటక రాశి, మకర రాశి వివాహం చెల్లదు. సింహరాశి, కుంభరాశి వివాహం కూడదు. అన్నింటిలో కనీసంగా ఈ రెండింటిని అయినా తప్పనిసరిగా పాటించాలి అంటుంది జ్యోతిష శాస్త్రం. దీనికి మినహాయింపు, పరిహారాలు, పరిష్కారాలు లేవు అని కూడా శాస్త్రం చెబుతుంది. ఇది విషయం. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.